దొంగతనాలు, ఏమేమో దొంగతనాలు. చాలా విచారకరమైన సంగతి. నా ప్రియ యవన బిడ్డలారా, దొంగతో పాలు పంపులు పొందవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా జీవితాల్లో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఈరోజు మీరు జీవితాల్లో కూడా సంబంధాలు అంత రేళ్ళు వరే, ఒక రీడు వలె మీ సంబంధం ఉందా? ఒక్క మాట అంటే విరిగిపోయేటట్టు, ఒక గట్టి ప్రవర్తనను బట్టి, చిన్న మనస్పర్ధాలు బట్టి విరిగిపోయే పరిస్థితుల్లో ఉన్నారా? ఈరోజు నీ జీవితంలో ఆ సంబంధాలను బట్టి, ఆ వైవాహిక జీవితంలో ఈరోజు ఎన్నో గాయాలని మీ హృదయాల్లో మీరు దాచుకొని ఉన్నారా? ఈరోజు మీ జీవితాలలో ఎప్పుడు నేను చనిపోదామా అనే ఆ మనస్తత్వంలో, ఆ నిరాశ నిస్పృహలో మీరు జీవిస్తున్నారేమో. కానీ మీకు ఒక శుభవార్త, లోక రక్షకుడి లోకంలోకి వచ్చింది. మిమ్మల్ని ఇంకా గాయంలో ఉన్న వారికి ఇంకా గాయపరచడానికో కాదు, నీ జీవితంలో విరిగిపోయిన మనసుని ఇంకా విరగ్గొట్టడానికి కాదు, నీ జీవితంలో నీ తప్పుని వేళ్ళెత్తి చూపెట్టి, నీ జీవితంలో ఒక నేరస్తుడు అని